అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భాగంగా మరి ఈరోజు కర్నూలులో నూతన అధ్యక్షుడిని, రాష్ట్ర కార్యవర్గంలో ఒక వ్యక్తిని నియమించడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఇక్కడ నంద్యాల శేష్ గారి నాయకత్వంలో మరి వివిధ కుల సంఘ నాయకులతో సమావేశం చేసి భవిష్యత్తు కార్యాచరణ కూడా ఒక నిర్ణయించుకోవాలనే ఆలోచనతోనే రాయలసీమలో పర్యటించుతున్నాం. రేపు 18వ తారీఖున ప్రొద్దుటూరులో ఒక మహాసభ బొర్రా రామాంజనేయులు గారి సారథ్యంలో పెద్ద బహిరంగ సభ ర్యాలీ నడుస్తూ ఉంది. రేపు దానికి కూడా అందరూ హాజరు కావాలి, మరి అది విజయవంతం అవ్వాలని చెప్పని నేను రాష్ట్ర అధ్యక్షుడిగా మీ అందరినీ ముఖ్యంగా కోరుకుంటా ఉన్నాను. మరి మనకి స్వతంత్రం వచ్చి కూడా 75 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ రోజు వరకు కూడా బీసీలు అత్యధిక శాతం ఉన్నామని అన్ని రాజకీయ పార్టీలు చెబుతున్నాయే కానీ వారికి సరైనటువంటి సమస్త రంగాల్లో ప్రాధాన్యత కల్పించినటువంటి దాఖలాలు ఎక్కడా కనపట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు గతంలో 1989లో మరి ఆ రోజున అట్రాసిక్స్ చట్టాన్ని తీసుకొచ్చినట్టు వారు ఎస్సీ ఎస్టీ సోదరులకి కార్యక్రమాన్ని నిర్వర్తించారు. కానీ దేశ అత్యధిక సంఖ్యాకులైన బలహీన బడుగు వర్గాల వరకు ఈరోజు వరకు కూడా అలాంటి చట్టాన్ని తీసుకురామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన తీవ్రమైన మేము ఒత్తిడి తీసుకురావటం కూడా జరుగుతూ ఉంది. కానీ ఏ ప్రభుత్వం కూడా మరి దాన్ని ముందుకు తీసుకురాకపోవటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. మరి చట్టసభలో మా ఈ జాతులకి పరిపూర్ణంగా న్యాయం జరగాలి అంటే మా జనాభా నిష్పత్తి ప్రకారంగా ఏ అసెంబ్లీ సీట్లో కానీ పార్లమెంటు సీట్లో కానీ మాకు రావాల్సినటువంటి వాటాను మాకు ఇవ్వాల్సినటువంటి విషయం కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. కేవలంగా ఒక చోట బీసీని పెట్టినప్పుడు అవతల పార్టీ కూడా బీసీనే పెట్టాలి. కానీ మేము ఒక పార్టీ బీసీ పెట్టడం, ఒక పార్టీ ఓసీని పెడితే అది సమంజసంగా ఉండదు. దానికి చట్ట విరుద్ధంగా కూడా మేము దాన్ని ప్రచారం కూడా చేయడానికి అవకాశాలు మెండుగా కనపడతాయి. అదేవిధంగా ఇక్కడ ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఈ బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం, జనాభా దామాషా ప్రకారంగా ఎక్కడ ఎవరు బీసీని పెట్టినా కూడా అవతల పార్టీ కూడా బీసీని పెట్టాలి. అదేవిధంగా ప్రతి జిల్లాలో ఎస్సీ ఎస్టీ సోదరులకి పోను మిగిలినటువంటి ఉన్న సీటుల్లో మాకు సగభాగం మాకు ఇవ్వాలని చెప్పినది మేము ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము రాజకీయ పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు అనే స్ఫూర్తితో మేము ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. మరి అన్ని జిల్లాల్లో కూడా గత 2016 సంవత్సరం నుంచి మేము ఈ రాష్ట్రంలో పర్యటించి ఆనాడు 13 జిల్లాలు, ఈనాడు 26 జిల్లాలు కూడా పూర్తి స్థాయిలో సంక్షేమ సంఘాన్ని గ్రామ గ్రామాన పల్లెన వాడను కూడా ఉధృతంగా మేము ప్రచారం చేసి హక్కుల సాధన కోసం మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఉద్యమాలు చేస్తున్నటువంటి విషయం మీడియా మిత్రులు కానీ, సోషల్ మీడియాలో కానీ అందరూ కూడా తెలుసు. కానీ మేము ఏదైతే ఉద్యమాలు పోరాటాలు చేస్తూ ఉన్నామో దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాల వారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఇవాళ ఢిల్లీలో కుల గణాంకాల మీద అనేక ఉద్యమాలు చేశాం. అదేవిధంగా 34% మరి రాష్ట్ర ప్రభుత్వం కుల గణాంకాలు లేకపోవటం వలన దాదాపు 12% మేము కోల్పోయాం. అదేవిధంగా మరి 550 మరి చట్టాన్ని మరి దానివల్ల కూడా మెడికల్ సీట్లు చాలా కోల్పోయాం. దాని మీద కూడా మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం. ఇలా అనేక, అదేవిధంగా సచివాలయం మరి వాలంటరీ వ్యవస్థలో కూడా ఎస్సీ ఎస్టీ సోదరులకి గ్రేస్ మార్కులు ఇచ్చారు ప్రభుత్వాలు. మేము ముఖ్యమంత్రి గారిని కలిసి ఇలా కాదు మాకు కూడా బీసీలకు కూడా ఇవ్వాలని చెప్పారంటే ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో కూడా బీసీ మరి విద్యార్థులకు కూడా రాయితీ కల్పిస్తే కొన్ని లక్షలాది మంది, వేలాది మంది ఆ రోజున ఉద్యోగాల్లో చేరినటువంటి విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఏది ఏమైనా కూడా ఇక్కడ బీసీలు అనేవాడు అనగదొక్కబడుతూ ఉన్నారు. మనకి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా స్వేచ్ఛ లేదు. అదేవిధంగా మరి ఇవాళ చట్టసభల్లో సరైన ప్రాధాన్యత లేదు. కేవలంగా అలంకారప్రాయంగానే ఉన్నటువంటి పరిస్థితిని మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. బీసీలు ఎవరి జోలుకు పోతే మాత్రం వాళ్ళకి ఎన్నికల్లో ఎప్పుడు కూడా వాళ్ళు ఎన్నికలు ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో
ఎవరిని ముఖ్యమంత్రి చేయాలో ఎవరిని ఇంటికి పంపించాలో చాలా స్పష్టంగా వాళ్ళందరికీ ఒక అవగాహన ఒక ఆలోచన అయితే మాత్రం ఉంది. తప్పనిసరిగా ఆ క్రమంలో మనం రేపు రాబోయేటువంటి మరి 2024 ఎన్నికల్లో ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పులు ఇస్తారో మరి అందరూ కూడా త్వరలోనే మీరు చూస్తారు. దానికే మేము కూడా ఆ రాజకీయ పార్టీలు ఈ రాజకీయ పార్టీలు అంట కాకుండా మనం కూడా ఒక స్వయం ప్రతిగా మనం అందరూ కూడా ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ వర్గాలన్నీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఏదైనా కూడా మనం ఒక ఫ్రంట్ని ఏర్పాటు చేసుకుని రాజకీయాల్లో మనం కూడా ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతోనే మేము అన్ని ప్రాంతాల్లో కూడా తిరిగి పర్యటించి ఈ వర్గాలకి సమతుల్యమైనటువంటి న్యాయం జరగాలి. మరి ఎక్కడేసినటువంటి గొంగడు అక్కడే ఉంది, దీన్ని ప్రక్షాళన చేయాలి అంటే మాది రాజ్యాధికారం ఆనాడు అంబేద్కర్ పూలే చెప్పారు. ఏదైతే మనం ఒక ఓటు హక్కుని కలిగించినటువంటి వ్యక్తి మహానుభావుడు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అదేవిధంగా సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు పూలే, అదేవిధంగా సావిత్రిబాయి పూలే కూడా మరి పురుషులతో సమానంగా స్త్రీలు కూడా ఉండాలని సంకల్పంతో ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో అవమానాలు పడి మరి ఈ దేశంలో విద్యా ఉద్యోగాలు సరైనటువంటి వాటా రాదు కానుకునే వీళ్ళకి రాజ్యాధికార దిశగా ఒక ఓటు ఆయుధాన్ని మనకి ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించారు. ఇవాళ ఆ ఓటు ఆయుధాన్ని మనం ఏం చేస్తున్నాం ఏంటనేది ఒక్కసారి మీరు కూడా ఆత్మపరిశీలన చేసుకుని భావితరాల వారు ఎక్కడ ఏ రకమైన ఇబ్బందులు పడకుండా వాళ్ళకి సమాజంలో సరైనటువంటి గుర్తింపు వచ్చే విధంగా వారికి సమతుల్యమైన న్యాయం చేసే విధంగా ఒక కార్యాచరణ తీసుకుని భవిష్యత్తులో మనం ముందుకు వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కనుక మరి ఆ విధంగా మీడియా మిత్రులు కూడా మాకు కూడా సహాయ సహకారాలు అందించాలి. మరి శేష్ గారి నాయకత్వంలో ఇవాళ నంద్యాల జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు కూడా పరిపూర్ణంగా కమిటీలు వేయాలి. అదేవిధంగా యూత్ కానీ అనుబంధ సంఘాల ఎంప్లాయీస్ కానీ విద్యార్థి కానీ మహిళ కానీ అన్ని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.